దేవుని మందిరంలోనికి వస్తే మనం ఎక్కడికి వచ్చినట్టు? పరలోకానికి వెళ్ళటానికి ఇక్కడి నుంచే దేవుని సన్నిధి నుంచే మనం ప్రయత్నం చేయాలి. దేవుని మందిరములో దేవుని మాటలు వింటే మనకి ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు దేవుని యందు మన అందరికీ దేవుడు దయచేస్తాడన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 10వ వచనం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మరి 84వ కీర్తన రాసింది ఎవరు? కోరాహు కుమారులు, మంచి ప్రవక్తలు. పాత నిబంధనల కాలంలో దేవాలయం ఉండేది. ఏ దేవాలయం అది? సొలొమోను గారు కట్టిన మంచి దేవాలయం ఉండేది. ఆ ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంటుందండి. అది చాలాసార్లు పడేశారు. మరలా ఇజ్రాయేలు కడటానికి ప్రయత్నిస్తున్నారు. చాలా అద్భుతమైన కట్టడాలు. సొలొమోను గారు మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి కదండి. ఆ దేవాలయాన్ని మళ్ళీ కట్టాలని ఇజ్రాయేల్ ప్రజలు ఆలోచిస్తున్నారు. అక్కడ ఆ దేవాలయానికి ఒక గోడ ఉంటుందండి. గోడ, ఆ గోడ దగ్గరికి ప్రతి విశ్రాంతి దినమున యూదులు అక్కడికి వెళ్ళి మరి ప్రార్థన చేస్తూ ఉంటారు. వారు ఎప్పుడు ఆదివారం వస్తుంది, ఎప్పుడు విశ్రాంతి దినం వస్తుందని ఎదురు చూస్తూ ఉండేవారండి యూదులు. ఆ గోడ దగ్గరికి వెళ్ళి వారికి వచ్చిన కష్టాలని, వారికి వచ్చిన బాధల్ని ఆ గోడకి ఆనుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు ఇప్పటికీ. ఇప్పుడు కూడా అంటే ఎంత వారి ఆవరణంలోనే అక్కడ ఉండి ప్రార్థన చేసుకొని దేవుని మాటలో వింటే, దేవుని సన్నిధిలో లోపలికి వస్తే ఇంకెంత ఆశీర్వాదం ఆలోచించండి. ఆవరణంలోనే ఉంటే అంత ఆశీర్వాదం ఉంటే, మరి దేవుని మందిరంకి, దేవుని మందిరం లోపలికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి దేవుడు చెప్పిన మాటలు వింటే ఇంకెంత ఆశీర్వాదం ఆలోచించండి. మన వాళ్ళు చాలామంది అనుకుంటారు, ఈ వచనం చూపించి దేవుడు చెప్పాడు కదా ఒక ఆదివారం వస్తే చాలు, మిగతా ఆదివారాలు రాకపోయినా, మిగతా విశ్రాంతి దినములు మేము ఉండకపోయినా పర్వాలేదు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ భక్తుడు మంచి మాట రాయించాడండి. అంటే ఆవరణంలోనే ఒక్క దినము గడిపితే 1000 దినములకి శ్రేష్టము అన్నాడు. ఆలోచించిన ప్రియులారా, ప్రతి ఆదివారం దేవుని సన్నిధి మానకూడదండి. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావంటే నువ్వు ఎక్కడికి వస్తున్నావు ఆలోచించండి. ఎక్కడికి వస్తున్నావు అని నువ్వు దేవుని మందిరంలోకి నీవు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా? పరలోకానికి వెళ్ళటానికి ఎంట్రన్స్లో మనం ఉన్నాం. పరలోకానికి గవ్వని ఇదేనండి. పరలోకానికి వెళ్ళటానికి నువ్వు దేవుని మందిరానికి వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా? పరలోకానికి ఎంట్రన్స్లో ఉన్నావు నువ్వు. అంటే ఆ దారిలో ఉన్నావు నువ్వు. గుర్తుపెట్టుకోండి. నాటి భక్తులు ఎంత దేవుని మందిరం అన్నా, దేవుని ఆలయం అన్నా, పాత నిబంధనలో భక్తులు ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమగా
ఉండేవారండి. మన వాళ్ళు ఒక ఆదివారం వస్తారు, మరొక ఆదివారం కనిపించరు. ఎందుకు? ఏముందిలే, దేవుని మందిరానికి వెళ్తే ఏమొస్తుందిలే అని అనుకుంటున్నారు. అసలు దేవుని మందిరం అంటే ప్రజల దృష్టికి ఏమైపోయిందో తెలుసా? ఏం అర్థం అవ్వాలి వారికి. దేవుని మందిరంలోకి వస్తే నువ్వు పరలోకానికి వెళ్తున్నావు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. మందిరం అంటే ఏదనుకుంటున్నారు మీరు? దేవుని సంఘం అంటే ఏమనుకున్నారండి? గోడలతో నిర్మించిన, ఇటుకరాళ్లతో నిర్మించింది, సిమెంటు, ఇసుక, ఏమండి కంకరతో కట్టిన బిల్డింగు, రేకులు ఇవనుకుంటున్నారు. అవి కాదండి. నీ దేహమే దేవుని ఆలయం అన్నాడు భక్తుడు పౌలు గారు. ఈ ఆలయంలోకి వచ్చావనుకోండి, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళటానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఆలోచించండి. సంఘం అంటే ఏంటండి? సంఘం అంటే ఎవరు? అపోస్తుల కార్యాలు 20 అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, అదే క్రీస్తు సంఘము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం అంటండి. ఆ సంఘం ఎవరో కాదండి, మనమేనండి. మనము లోకానికి ఏమయ్యే ఉన్నాము? వేరే ఉన్నాము. పాపంతో బతుకుతున్న మనల్ని దేవుడు తన స్వరక్తంతో మనల్ని పవిత్రపరిచి మనల్ని వేరుపరిచేయడం సంగతి గుర్తుపెట్టుకోండి. వేరుపరిచబడిన వారమే సంఘము. మనం ఎవరు అండి? సంఘము. క్రీస్తు సంఘమే పెట్టుకోవాలండి పేరు. ఏం పెట్టుకోవాలి? క్రీస్తు సంఘమే పేరు పెట్టుకోవాలి. చాలామంది క్రీస్తు సంఘం పేరు పెట్టుకోరు. బాప్టిజం తీసుకోవటానికి క్రీస్తు కావాలి, పాపాలని కడిగి వేసుకోవటానికి క్రీస్తు కావాలి, పరలోకానికి వెళ్ళటానికి క్రీస్తు కావాలి, కానీ సంఘం పేరు మాత్రం క్రీస్తు వద్దు అని చాలామంది మార్చేస్తారు. పరలోకి వెళ్ళటానికి క్రీస్తు, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడని మన యేసుక్రీస్తు వారు చెప్పారు. చాలామంది దేవాలయం అని అర్థం అవ్వదు, దేవాలయం అంటే ఏంటో తెలియదు, అసలు సంఘం అంటే ఏంటో తెలియదు, చర్చి అంటే ఏంటో తెలియదు. ఆలోచించండి ప్రియులరా. అంటే నువ్వు చర్చి అంటే పరలోకానికి ఎంట్రన్స్ అని గుర్తుపెట్టుకోండి. దేవుని ఆలయానికి వస్తే నువ్వు దేవుని దగ్గరకు వచ్చినట్టే. ఒక ఆదివారం వస్తే మరొక ఆదివారం రానండి. ఆలోచించండి ప్రియులారా. నువ్వు ఇక్కడుంటే ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. దేవుని మందిరంలో ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావు. నువ్వు బయట ఉంటే, లోకంలో ఉంటే ఎక్కడికి వెళ్తావు? అక్కడి నుంచి అంటే నరకానికి వెళ్ళిపోతావు. అంతే కదండి. దేవుని మందిరంలో ఉండి దేవుని సంఘంలో నువ్వు ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. పరలోకం ఉందా? ఉంది. పరలోకానికి వెళ్తావు. పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని మందిరం దగ్గరికి రావాలి. నువ్వు బయట ఉన్నావు అనుకోండి, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావు? బయట నుంచే నరకానికి వెళ్ళిపోతావు. అందుకే దేవుని మందిరానికి ఖచ్చితంగా రావాలండి. ఆచారాలకి ఆజ్ఞలకి ఎక్కువ పాటిస్తారండి. కానీ విశ్రాంతి దినం వచ్చిందంటే వారు ఆ గోడ దగ్గరికి, సొలొమోను గారు కట్టిన గోడ దగ్గరికి వెళ్ళిపోయి ఏమంటే అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు, ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. అంతే కదండి. ఆ గోడకి ఉన్న ఆ గోడకి రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రంలో వారికి ఉన్న కష్టాలని కాగితం మీద రాసి ఆ కాగితాలని ఆ యెరూషలేములో సొలొమోను గారు కట్టిన గోడ మీదకి తగిలిచ్చేస్తారు, అక్కడ పెట్టేస్తారు. వారు ఆదివారం వచ్చిందంటే, అక్కడికి విశ్రాంతి దినం వచ్చిందంటే అక్కడికి వెళ్ళిపోతారండి. కానీ మన వాళ్ళు ఆదివారం వచ్చిందంటే ఎన్నో పనులు పెట్టుకుంటారు. ఆ రోజే కార్యక్రమాలు జరుగుతాయి, ఆ రోజే పెళ్ళిళ్ళు, ఆ రోజే ఫంక్షన్లు, ఆ రోజే బర్త్డే ఫంక్షన్లు, ఆ రోజే దినాలు.
ఇలాగా లోక సంబంధమైన వాటి మీదే ఆ రోజే వెళ్తారండి చర్చికి వచ్చేవాళ్ళు చాలామంది. మందిరం మానకూడదు ప్రియులారా. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకిష్టము. హీనులు అంటే ఎవరండి? దేవుని నమ్మని వారు, దేవుని తెలియలేని వారు, తెలుసుకోలేని వారు. ఈ ఆదివారం వచ్చిందంటే వాళ్ళతో గడుపుతారు మన వాళ్ళు కూడా. వారి కార్యక్రమాలలో ఉంటారు. చాలామంది అడుగుతారు, ఆదివారం ఎన్నో ఫంక్షన్లు ఉన్నాయి బ్రదరు, మరి ఆదివారం ఫంక్షన్కి ఆదివారం దేవుని మందిరం మానేస్తే ప్రమాదమా, ఇబ్బందా అని అడుగుతూ ఉంటారు. అసలు నువ్వు అక్కడికి వెళ్ళకపోతే ఫంక్షన్ ఆగిపోద్దా? ఆలోచించండి. నువ్వు వెళ్ళకపోతే పెళ్ళికొడుకు ఏమన్నా పెళ్లి చేసుకోకుండా ఆగిపోతాడా? నువ్వు వెళ్ళకపోతే భోజనాలు ఆగిపోతాయా? దేవుడి మందిరం విడిచిపెట్టకూడదండి. భక్తిహీనులు ఎవరండి? భక్తిహీనులు గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకిష్టము. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు భక్తుడు. భక్తిహీనులు, దేవుని నమ్మని వారు, దేవుని తెలుసుకొని లేనివారు, దేవుడు మందిరానికి రానివారు, వారిలో కూడా మనోళ్ళు సావాసం చేస్తారు. వారి కార్యక్రమాలలో కూడా ఎక్కువ వెళ్తూ ఉంటారు. క్రైస్తవులు దేవుని మందిరానికి ముందు ప్రాముఖ్యత ఇవ్వాలండి. అసలు దేవుని మందిరం అంటే మీకేం అర్థమైంది? దేవుని సంఘం అంటే మీకేం అర్థమైంది? సంఘం అంటే చర్చి అంటే ఏంటండి? గోడలు కాదు, ఇందా చెప్పాక గోడలు కాదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావంటే ఎక్కడికి వస్తున్నట్టు? పరలోకానికి వెళ్ళటానికి ఎంట్రన్స్లో ఉన్నాం మనం. దేవుని మందిరం అంటే ఏంటండి? ఎంట్రన్స్. పరలోకానికి ఎంట్రన్స్లో, ఆ ఎంట్రన్స్లో నువ్వు నేను మనమందరం ఉన్నాం. కనుక భక్తిహీనులు, వారు తెలియని వాళ్ళు, దేవుడు అంటే తెలియదు, వాళ్ళకి భయం ఉండదు, భక్తి ఉండదు. అలాంటి కార్యక్రమాలు ఆదివారాలు వచ్చినప్పుడు అవి మానేసుకుని నువ్వు ఇక్కడికి వచ్చేయాలి. ఆదివారం విశ్రాంతి దినం రోజు నువ్వు పనులన్నీ పక్కన పెట్టేసుకొని నువ్వు దేవుని మందిరంలో గడపాలి. ఎందుకంటే దేవుని మందిరంలో గడిపితే నీ ఆత్మీయ జీవితానికి ఎన్నో అద్భుతమైన మాటలు నువ్వు వినటానికి అవకాశం ఉంది. నువ్వు భక్తిహీనులు లాంటి నువ్వు కలిసిపోయావు అనుకోండి, వారు చేసే కార్యక్రమాలలో నువ్వు ఉంటావు, నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేస్తావు. వారు వెళ్ళరు, నిన్ను వెళ్ళకుండా చేస్తారు. ఇది మనం తెలుసుకోవాలి. ఆ రోజే ఆదివారం పూటే ఫంక్షన్లు వస్తాయి. ఆదివారం పూటే బర్త్డే ఫంక్షన్లు, మీటింగులు, పనులు ఎన్నో వస్తాయి. కానీ అవన్నీ నువ్వు పక్కన పెట్టేసి ఎక్కడికి రావాలి? దేవుని సంఘానికి రావాలి. నువ్వు దేవుని మందిరానికి రావాలి. ఎందుకు? వస్తే నీకు లాభం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి నువ్వు వస్తే నువ్వు పరలోకానికి వెళ్ళటానికి ఇక్కడ నుంచి ప్రయత్నం చేయాలండి. ఇక్కడ నుంచే ప్రయత్నం చేయాలి. అప్పుడప్పుడు కొంతమంది ముఖ్యమంత్రులు మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? నేను ఈ స్కూల్లో చదువుకున్నాను అంటారు, నేను ఈ కాలేజీలో చదువుకున్నాను అంటారు. ఆ కాలేజీలో చదువుకున్న వారు ఎంత గొప్పవారు అయ్యారండి? ఆ స్కూల్లో చదువుకున్న వారు ఎంత గొప్ప వాళ్ళు అయ్యారండి? ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు. వారి చిన్ననాటి స్కూళ్ళు, ఈ స్కూల్లో చదువుకున్నాం, ఎంత గొప్పవారం అయ్యాం అంటారు. మరి క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావంటే, ఇగో దేవుని మందిరానికి నువ్వు వెళ్తున్నావంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నట్టు? ఎవరు ఇవ్వనటువంటి బహుమానం ఆ పరలోకం. ఆ పరలోకానికి వెళ్ళటానికి ఇగో ఈ సన్నిధిలోంచి, దేవుని మందిరం నుంచి, దేవుడి సంఘంలోంచి మనము పరలోకానికి చేరిపోవాలండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. పేతురుని అడుగుతాడు యేసుక్రీస్తు వారు, నా గురించి ఏమనుకుంటున్నారా అని అంటాడు యేసుక్రీస్తు వారు. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చూడండి.
అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పెను. యేసుక్రీస్తు వారు అడుగుతారండి, పేతురు నా గురించి ఏమనుకుంటున్నారు ప్రభువా? వారు ఏదైనా అనుకున్నా నాకు అనవసరం, కానీ నేనైతే నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను అని పేతురుగా చెప్తున్నారండి యేసుక్రీస్తు వారితో. చదవండి, ఆ మాట ఎంత బాగుంటుందండి. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే గాని నరులు నీకు బయలుపరచలేదు. తర్వాత, మరియు నీవు పేతురువు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే ఆయన పేతురు సంగతి ఆయనకు తెలియదండి? తెలుసు. అయినా నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును. నా సంఘము కట్టుదును. పేతురు అనే దానికి మా పేరేంటండి? రాయి అని అంటుంది పుట్టినట్లు. రాయి. సీమోను అని పేతురు. ఇంకేమైనా ఉండే అని పేరు. పేతురుకి సుమయోన్ అంటారు, పేతురు అంటారు, కేఫా అంటారు. ఏమండి? పేతురు, ఈ బండ మీద నా సంఘము కట్టుదురు అంటే ప్రపంచం మొత్తం క్రీస్తు దగ్గరకు ప్రవేశించడానికి ఈ బండ అంటే ఈ చర్చి అంటే ఒక ప్రణాళిక చేసుకున్నాడు యేసుక్రీస్తు వారు. పేతురు గారి ద్వారా ప్రపంచం మొత్తం సంఘాన్ని కట్టాలని అని కన్స్ట్రక్షన్ చేయాలి యేసుక్రీస్తు వారు. పేతురు, నీవు నా సంఘాన్ని కట్టుదురు అంటే ఈరోజు మనం అందరము క్రీస్తు ఆయన రక్తం చేత మనము పరిశుద్ధపరుచుకునే సంఘమేనండి మనం, క్రీస్తు సంఘము. ఆలోచించిన ప్రియమైన దేవుడి పిల్లరా, సంఘం అంటే ఏంటంటే అసలు సంఘానికి ఎంత జ్ఞానం ఉంటుందో తెలుసండి. మరి చాలామంది అబద్ధాలు నమ్ముతారు, మోసం చేసే వాళ్ళు నమ్ముతారు, కానీ నిజంగా చెప్పేవారి మాటలు నమ్మరు. సంఘం ముందు ఏది నిలబడదండి. చూడండి ఒకసారి, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పాతాళ యొక్క ద్వారములు దాని ఎదుట సంఘం ముందు నిలవబడదని నేను నీతో చెప్పుచున్నాను. సంఘం ఎంత గొప్పది ఆలోచించండి. పాతాళ ద్వారమే సంఘం ముందు నిలవకూడదు, అంత గొప్పదండి సంఘం. పాతాళలోకాన్ని శాసించేది గొప్పది సంఘం. ప్రియమైన దేవుని పిల్లరా, మర్చిపోమాకండి. అంటే పరలోకానికి ఎంట్రన్స్, పరలోకానికి గవని ఇదే. ఇందులో ఉంటే అందులోకి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి. అందులో ఉంటే బయట ఉంటే ఎక్కడికి వెళ్తాం? పాతాళానికి వెళ్ళిపోతాం. అందుకే అంటున్నాడు ప్రభు, పాతాళ లోకం కూడా సంఘం ముందు నిలవలేరదు. సంఘం అంటే అంత గొప్పదండి. సంఘం అంటే ఒక చిన్న చూపు చూడమాకండి. సంఘం అంటే చాలా గొప్పది, చాలా అమూల్యమైంది. ఏమండి? దాని ముందే పాతాళ లోకమే నిలవనేరదంటే పాతాళ లోకానికి కూడా ఏమండి యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తే చాలండి, పాతాళ లోకంలో కూడా బయటకు వచ్చిన వారు ఉన్నారు. మీ అందరికీ తెలుసు, లాజరు ఉన్నాడు కదండి. 3 రోజులు చనిపోయాడు లాజరు, సమాధి చేయబడ్డాడు. ఆ 3 రోజులు ఉన్న ఆ లాజరు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. పాతాళంలో లాజరుని యేసుక్రీస్తు వారు, లాజరు నువ్వు బయటికి రా అనగానే ఎక్కడి నుంచి వచ్చాడు? పాతాళం నుంచి వచ్చాడండి. అంటే పాతాళంకి యేసుక్రీస్తు వారు ఏమంటే ఆయనకి అధికారం ఉంది. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. అంటే పాతాళం దగ్గర కూడా ఏమంటే పాతాళ ద్వారంలో సంఘం ముందు నిలవనేరదు. కనుక ఆలోచించండి. అంటే పాతాళ ద్వారంలో నిలవలేదు. సంఘం అంటే గొప్పదండి. సంఘం ద్వారా ప్రపంచానికి సువార్త ప్రకటించాలనుకున్నాడు. సంఘం అంటే సత్యానికి
స్తంభం ప్రియులారా. అందుకేనండి ఆరాధన పోగొట్టుకోకూడదు. ప్రతి ఆదివారం దేవుని దగ్గర ఉండాలి, దేవుని మాటలు వినాలి. ఎన్ని పనులు ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేయాలి. అవన్నీ పక్కన పెట్టేసి దేవుని దగ్గరికి రావాలి. నువ్వు ఇక్కడుంటే అక్కడికి వెళ్తావు, అక్కడుంటే అటుంచటే వేరే లోకానికి వెళ్ళిపోతావు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడికి ఇవ్వవలసిన టైము దేవునికి ఇవ్వాలి. అలాగని చెప్పి మన బంధువులు పోగొట్టుకోకూడదు, స్నేహితులు పోగొట్టుకోకూడదు, రక్త సంబంధులు పోగొట్టుకోకూడదు. కానీ ఆదివారం దేవుని సన్నిధి అసలు పోగొట్టుకోకూడదండి. ఆ రోజు ఫంక్షన్లు ఉన్నాయనుకోండి, వాయిదా వేసేయండి. నువ్వు వెళ్ళకపోతే అవి జరగకుండా ఉండవు, అవి జరుగుతూనే ఉంటాయి. నువ్వు వెళ్ళకపోతే భోజనాలు ఏమో ఆగిపోవు. అది దావీదు గారు ఒక మంచి మాట చెప్తాడండి. కీర్తన గ్రంథం 146వ అధ్యాయం 1-2 వచనం చూడండి. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించేదను. ఒక తీర్మానం చేసుకున్నాడండి దావీదు గారు. చాలండి. నా జీవిత కాలమంతయు, నేను బ్రతికినంత దినములు దేవుని మందిరాన్ని మానేయను, దేవుడి సన్నిధిని దూరం పెట్టుకోను, దేవుడి కొరకే బ్రతుకుతాను, దేవుడి కొరకే ఆలోచిస్తాను. నా జీవితం అంతయు అంటే ప్రాణం పోయే వరకు దేవుని మందిరాన్ని మాత్రం విడిచిపెట్టనని చెప్తున్నాను దావీదు గారు. అలా కమిట్మెంట్ తీసుకోవాలి ప్రియులారా. సంఘం అంటే పరలోకానికి వెళ్ళటానికి ఒక దారి చూడటానికి ఇక్కడికి వచ్చారు. ఒక మార్గం ఏర్పాటు చేసుకున్నారు. ఆ మార్గం నుంచి వెళ్ళాలి. దేవుడి సన్నిధి నుంచి ఒక నుచ్చిన ఉంది. ఆ నుచ్చిన వెక్కుంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళిపోవాలి. ఇక్కడ రాలేదనుకోండి, ఇక్కడ కనబడలేదనుకోండి, దేవుడి మాటలు వినలేదనుకోండి, దేవుడి సన్నిధికి రాలేదనుకోండి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? పాతాళ లోకం, నరకానికి వెళ్ళిపోతావు. కనుక ఆలోచించండి ప్రియులారా. నా జీవిత కాలం అంతయు దేవుని మందిరాన్ని విడిచిపెట్టనంటున్నాడు దావీదు గారు. అలా ఉండాలండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా దేవుని మందిరం మాత్రము మానకూడదు.